తినేటప్పుడు 5 మిస్టేక్స్ చేస్తూ ఫుడ్ని విషంగా మారుస్తున్నారు. ఈ భూమి మీద ప్రతి మనిషి జీవించి ఉండడానికి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సరిగ్గా తీసుకుంటే అమృతం లాగా పనిచేసే ఆహారాన్ని మనమే మన చేతులారా విషంగా మార్చుకుంటున్నాం. దాదాపు 100లో 99 మంది తెలియకుండానే ఈ 5 రకాల మిస్టేక్స్ చేసి కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ మిస్టేక్స్ అందరూ చేస్తున్నారు, మీరు కూడా చేస్తూ ఉండవచ్చు. కానీ ఈ వీడియో అయ్యాక మాత్రం మీరు ఖచ్చితంగా మానుకుంటారు, ఎందుకంటే వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అలాంటివి. కాబట్టి ఈ వీడియోలో ఈ 5 మిస్టేక్స్ గురించి చెప్పబోతున్నాను. జాగ్రత్తగా విని వాటిని నోట్ చేసుకోండి. మళ్ళీ మీ లైఫ్లో రిపీట్ చేయకుండా చూసుకోండి. ఆ మిస్టేక్స్ ఏంటో చూసే ముందు ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆహారం విషయంలో దాదాపు ప్రతి ఒక్కరూ చేస్తున్న నెంబర్ 1 మిస్టేక్ మైండ్లెస్ ఈటింగ్. ఈ రోజుల్లో టీవీ మరియు స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అంటూ మనం ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో, ఎప్పుడు తింటున్నామో, ఎలా తింటున్నామో కూడా మనకు తెలియడం లేదు. ముఖ్యంగా చిన్నపిల్లలు స్మార్ట్ ఫోన్ ఇస్తే కానీ అన్నం తినట్లేదు. ఇచ్చే వరకు ఒక ముద్ద కూడా పెట్టుకోనని మొండికేస్తారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి స్టబ్బర్న్ పిల్లలు ఉన్నారా? ఉంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే వారికి ఈ వీడియో చూపించండి. నిజానికి మనం మైండ్ఫుల్గా తిన్నప్పుడు ఆహారం రాబోతుందని మన గట్కు ముందే తెలుస్తుంది. దీనివల్ల మన గట్ బ్యాక్టీరియా యాక్టివేట్ అవుతుంది మరియు డైజెస్టివ్ ఎంజైమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఇది మన మెటబాలిజం రేట్ని వేగవంతం చేస్తుంది. దీని కారణంగా ఆహారం జీర్ణం కావడం ప్రారంభం అవుతుంది. కానీ మనమంతా ఈ రోజుల్లో మైండ్లెస్ ఈటింగ్ చేస్తున్నాము. దీనివల్ల మనం ఆహారం తీసుకోబోతున్నామనే సిగ్నల్ కూడా మన గట్కు అందదు. దీనివల్ల మన జఠరాగ్ని లేదా డైజెస్టివ్ ఫైర్ మొదలవ్వదు. మైండ్ఫుల్గా తినడానికి బెస్ట్ మార్గం ఏంటంటే, మీరు ఫుడ్ తినేటప్పుడు దానిని నోట్లోనే లిక్విడ్ రూపంలో మారేదాకా నమలండి. ఇలా లిక్విడ్గా కన్వర్ట్ అయ్యేదాకా నమలడం వల్ల మీరు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. నెంబర్ 2, సాధారణంగా ఒక వ్యక్తికి రోజుకి 2 పూటల భోజనం మాత్రమే అవసరం. కానీ మనం రోజుకి 3 లేదా 5 పూటలు తింటుంటాము. కావాలంటే పండ్లు తినవచ్చు, కానీ హెవీ మీల్స్ 2 పూటల మాత్రమే తినడం మంచిది. మీరు 16 గంటలు మీ కడుపును ఖాళీగా ఉంచగలిగితే, అంటే మీరు ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఫుడ్ తీసుకొని మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఫుడ్ తీసుకుంటే అద్భుతాలే జరుగుతాయి. ఆటోఫేజీ అని పిలువబడే ఈ నోబెల్ విన్నింగ్ సైన్స్ కాన్సెప్ట్కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఈ ఆటోఫేజీ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాము. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే ఈ వీడియో అయ్యాక వెళ్ళి చూడండి. కానీ ఉపవాసం అనే పేరుతో మన దేశంలో ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్గా పిలువబడే ఈ కాన్సెప్ట్లో మీరు రోజుకు 2 పూటల భోజనం మాత్రమే తీసుకోవాలి. అంటే ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు మీకు కావాల్సినంత తినండి. సాయంత్రం 6 గంటల తర్వాత తినకండి. కావాలంటే లిక్విడ్ ఫుడ్ తీసుకోవచ్చు. ఇలా తినడం వల్ల శరీరంలో ఎనర్జీ తగ్గుతుందనే డౌట్ మీకు వస్తుంది. నిజానికి మీరు నీరసంగా మారడం కంటే డబుల్ ఎనర్జెటిక్గా తయారవుతారు. ఎందుకంటే రోజుకు 4 పూటలు 5 పూటలు తినడం వల్ల ఎనర్జీ అంతా డైజెషన్కి ఖర్చు అవుతుందే కానీ ఎనర్జీ అంతా కూడా అక్కడే ఖర్చు అవడం వల్ల తినగానే నిద్ర వస్తుంది. కానీ మీరు 2 సార్లు అనే ఈ కాన్సెప్ట్ని ఫాలో అవ్వడం వల్ల మీరు మరింత ఎనర్జెటిక్గా మారడమే ముందు కంటే ఆరోగ్యంగా కూడా తయారవుతారు. అదెలా అనేది ఆటోఫేజీ వీడియో చూస్తే మీకే క్లియర్గా తెలుస్తుంది. ఫుడ్ తగ్గించమని నేను చెప్పడం లేదు, కాకపోతే తినే నెంబర్ని తగ్గించమని చెప్తున్నాను. నెంబర్ 3, తినేటప్పుడు వాటర్ తాగడం. తినేటప్పుడు వాటర్ తాగొచ్చా అని అడగగానే మీరంతా నో అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వీడియోలు అలాంటివి. యూట్యూబ్లో వైరల్ అయిన కొన్ని వందల వీడియోలు చూసి మీరు కూడా తినేటప్పుడు వాటర్ తాగకూడదు, అలా తాగితే డైజెస్టివ్ జ్యూసెస్ డైల్యూట్ అవుతాయి, దీనివల్ల బ్లోటింగ్, ఎసిడిటీ మరియు గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి అని నమ్మేసి ఉంటారు. ఇది మీ తప్పు కాదు. బాగా ఎక్కువగా వైరల్ అవ్వడం వల్ల మీరు కూడా నమ్మి ఉండవచ్చు. కానీ ఇప్పటికైనా నిజం తెలుసుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నిజానికి వాటర్ తాగడం గురించి ఆయుర్వేదం చెప్తున్నది ఏంటంటే, భుక్తే పిబే స్నిగ్ధ గుణాంచ వాతహరం
పూర్వం పిబేద్ అతిసారం కృశో భవతి, పశ్చాత్ పిబేద్ అతి స్థూలతా మీయతి, మధ్యే పిబేద్ మధ్యమతాంస ఉప్నూయాత్. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే భోజనానికి ముందు వాటర్ తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది, కాబట్టి కృత్ అంటే సన్నబడడం జరుగుతుంది. అదే భోజనం తర్వాత వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ మందగించి కఫం పెరుగుతుంది, కాబట్టి స్థూలత అంటే లావ్ అవుతారు. అలా కాకుండా భోజన సమయంలో అంటే తినేటప్పుడు వాటర్ తాగడం వల్ల మధ్యమత అంటే బ్యాలెన్స్డ్ హెల్త్ లభిస్తుంది మరియు జీర్ణక్రియకు హెల్ప్ అవుతుంది. కాబట్టి తినేటప్పుడు నెమ్మదిగా వాటర్ని సిప్ చేస్తూ తాగండి. అలాగే ఆయుర్వేద గ్రంథాలలో ఇంకొక శ్లోకం కూడా ఉంది. అదే పూర్వం అమృతం పిబేన్ నిత్యం, మధ్యే పిబేచ్ఛ సోమవత్, భోజనాంతే విషం పిబేత్ సద్మతాం, జలం న భోజనాంతరే. దీని అర్థం ఏమిటంటే భోజనానికి ముందు నీరు తాగడం అమృతం లాంటిది. అది ఆకలిని తగ్గిస్తుంది మరియు తక్కువగా తినడానికి సహాయపడుతుంది. భోజన సమయంలో నీరు త్రాగడం సోమ అంటే డివైన్ డ్రింక్ లాంటిది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం తీసుకున్న వెంటనే నీరు త్రాగడం విషం వంటిది. ఇది జీర్ణక్రియను బలహీనపరుస్తుంది మరియు విష పదార్థాలు పేరుకుపోవడానికి కారణమవుతుంది. కాబట్టి తిన్న వెంటనే నీరు త్రాగకండి. ఇప్పుడు మీకు తినేటప్పుడు వాటర్ తాగొచ్చా లేదా అనే విషయంపై ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. కానీ చాలామంది తెలియకుండా వాటర్ విషయంలో ఇంకా చాలా రకాల మిస్టేక్స్ చేస్తున్నారు. నిజానికి రోజుకి ఎంత వాటర్ తాగాలి, ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి అనే విషయం దాదాపు 99% మందికి తెలియదు. ఈ మిస్టేక్స్ వల్ల కిడ్నీలో స్టోన్స్, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, మొటిమల వంటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు వాటర్ విషయంలో ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే మన ఛానల్లో వాటర్ గురించి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాము. కావాలంటే ఈ వీడియో అయ్యాక వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. రోజుకి కొన్ని వందల మిత్స్ వైరల్ అయ్యే ఈ రోజుల్లో ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫో మీ దాకా తీసుకురావడానికి వర్ధన్ ఆయుర్వేద ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. ఒకవేళ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలని అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెంబర్ 4, హెవీ మీల్స్ లేదా ఆకలికి మించి తినడం. మన కడుపు నిండిన తర్వాత కూడా తినడం అనేది ఇది మన గుండెను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇందాక చెప్పినట్లు మన శరీరం యొక్క మొత్తం ఎనర్జీని జీర్ణక్రియ ప్రక్రియలో ఖర్చు చేస్తుంది. మీరు ఎక్కువగా తిన్నప్పుడు దాన్ని డైజెస్ట్ చేయడానికి మన గుండె జీర్ణాశయానికి ఎక్కువ రక్తాన్ని సరఫరా చేయడం ప్రారంభిస్తుంది. అలా ఎక్కువ రక్తాన్ని సరఫరా చేయడం వల్ల గుండె అలసిపోతుంది. పైగా వేరే పనులు చేసినప్పుడు గుండెపై ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. కొన్నిసార్లు ఫుడ్ టేస్టీగా ఉన్నప్పుడు తెలియకుండానే ఎక్కువగా తినేస్తాం. అప్పుడప్పుడు ఇది సాధారణం కూడా. ఎక్కువగా తిన్నప్పుడు దాన్ని బాగా నవలడానికి ప్రయత్నించండి. నెంబర్ 5, మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్న మరొక విషయం ఏమిటంటే తిన్న తర్వాత వాకింగ్ చేయకూడదు. అలా చేయడం వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది, హార్ట్ పై ప్రెషర్ పడుతుంది అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ఇది వాస్తవం కాదు. నిజానికి ఆయుర్వేదం తిన్న తర్వాత వాకింగ్ చేయమని చెబుతుంది. ఆయుర్వేదంలో దీని గురించి ఒక శ్లోకం కూడా ఉంది. శతపదం గచ్చే నిత్యం భోజనే చాపి సర్వదా, శతపదం గత పశ్చాత్ భోజనం పరిపచ్యతే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఆహారం తిన్న తర్వాత ఎల్లప్పుడూ 100 అడుగులు నడవాలి. అలా భోజనం చేసిన తర్వాత ఒక వ్యక్తి 100 అడుగులు నడిస్తే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కాబట్టి భోజనం చేయగానే కొద్దిసేపు నెమ్మదిగా నడవడం ప్రారంభించండి. పైగా ఇలా నడవడం వల్ల జీర్ణక్రియ ప్రేరేపించబడుతుంది. అలాగే ఆమం లేదా టాక్సిన్స్ ఏర్పడకుండా నిరోధించడమే కాకుండా మెటబాలిజంకి కూడా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. చూసారు కదా, ఈ 5 మిస్టేక్స్ మనలో చాలామంది ప్రతిరోజు చేస్తూనే ఉంటారు. అలా ఎవరైనా ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారని మీకు అనిపిస్తే వారికి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేసి ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయండి. అలాగే ఈ 5 మిస్టేక్స్లో ఇన్ని రోజులు మీరు ఎలాంటి మిస్టేక్ చేశారు, దాన్ని ఎప్పుడు నుంచి మార్చుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము 26 ఏళ్లుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1 లక్ష కీళ్ల సర్జరీలను కూడా నివారించాము. 2 రాష్ట్రాల్లో ఇంతకన్నా ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదాకి వచ్చి దూరం చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కష్టార్జితాన్ని కాపాడుకోండి.